ఇప్పుడు ఇండియా కూటమి చీలిపోయే ప్రమాదం ఉందంటారా? అదేవిధంగా ఇండియా కూటమి చీఫ్‌గా మమతా బెనర్జీ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా మనకు వార్తలొస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఎస్పీ సపోర్ట్ చేసినారు. సో, ఏం చెప్తారండి? మహారాష్ట్ర ఎన్నికలు బాగా ఎఫెక్ట్ పడిందంటారా ఇండియా కూటమి మీద? టక్కుటమార గజకర్ణ గోకర్ణ ఇంద్రజాల మహేంద్రజాల విద్యలని చేయడం ఎక్స్పర్ట్స్ ఉత్తర భారతీయ జనతా పార్టీ గారు అదాని గారు అండి కంపెనీ. జస్ట్ మొన్న జరిగిన ఏప్రిల్ మేలో జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలో మీరు మా వికాస్ అగాది అనుకోండి, ఇండియా కూటమి అనుకోండి, ఏదైనా కానీ ఎన్ని సీట్లు వచ్చినాయి? మెజార్టీ స్థానాలు ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటే 29 మెజార్టీ స్థానాలు అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది. కొంపలు బద్దలైపోయినాయా? ఇప్పుడు నేను అడిగిన మాట సరిగ్గా గమనించండి. మోడీ గారి మీద అభిమానంతో, మోడీ గారి మీద అభిమానం అంటే పార్లమెంట్లో ఓట్లు వేయాలి కదండి బాబు. అవును. అంటే ఏకనాథ్ షిండే గొప్పవాడిని నెగ్గించారా? మరి ఆయన ఎందుకు పీకేశారు? అసలు ఏం జరుగుతుంది దేశంలో? దేశంలో ఏం జరుగుతుంది అసలు? ఇక ఇండియా కూటమి అంటే నేను ఒకటి చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజనకి మొట్టమొదటి సంతకం. దేశం చరిత్రలో ఒక జాతీయ పార్టీ మొట్టమొదటి సంతకం ప్రకటించలేదు. ఆంధ్రప్రదేశ్ న్యాయం జరుగుతుంది. అన్ని రాష్ట్రాలకు, ముఖ్యంగా దక్షిణాది సహా అన్ని రాష్ట్రాలకు, తెలంగాణ సహా ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను. ఒక గుజరాత్కే కాదు, గుజరాతీ వ్యాపారులకి కాదు, దేశంలో ఉన్న వాళ్ళందరికీ. ఇండియా కూటమి స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ అపోజిషన్ రిక్వైర్డ్, కానీ లొక్కలొక్కలు మొదలైనవి. ఆవిడ ఒక ఫైర్ బ్రాండ్, ఎప్పుడేం మాట్లాడుతుందో తెలియదు ఆవిడ. కానీ ఇవాళ కూడా పార్లమెంట్లో కూడా నిలబడింది ఆవిడ. మన అసెంబ్లీలో కూడా బై ఎలక్షన్ నిలబడింది. 202 స్థానాల పైన నెగ్గి నిలబడింది ఆవిడ. ఇట్స్ నాట్ స్మాల్ ఇష్యూ. అందువలన ఆవిడ ఫైర్ బ్రాండ్ కోసం కాకపోవచ్చు. రాహుల్ గాంధీ గారు కూడా మొన్న హర్యానాలో చిన్న పెద్ద మనసు చేసుకుని ఆమ్ ఆద్మీ పార్టీ కనుక ఇచ్చుంటే ఆ పార్టీ విజయం సాధించడానికి అవకాశం ఉండేది. ఇవాళ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని మీకు ఏమైనా పొమ్మన్నారు. ఇవాళ పెద్దది చిన్న ఇష్యూ కాదు. ఇవాళ ఉండే హిట్లర్ లాంటి నాజీ సామ్రాజ్యం లాంటి ఒక పరిస్థితి నుంచి కాపాడుకోవడానికి వన్ నేషన్ ఇది వన్ ఎలక్షన్ పెట్టే దుర్మార్గమైన ప్రజాస్వామ్యాన్ని ఖతం చేయడానికి చేస్తున్న ప్రయత్నాల నుంచి కాపాడుకోవడానికి ప్రజాస్వామ్యం అందరిలో ఏకమవ్వాలి. మతాలని, కులాలని, కుల ద్వేషాన్ని, మత ద్వేషాన్ని వాడుకుంటాను చూడటానికి ఖండిద్దాం ఎవరైనా సరే. దానివల్ల మై హంబుల్ రిక్వెస్ట్ త్రూ పబ్లిక్ అండి అప్పీల్, అది ఎవరైనా సరే కలిసి పోరాడండి. స్ట్రాంగ్ అపోజిషన్. రేపు పొద్దున్న వీళ్ళు అధికారంలోకి వచ్చిన బీజేపీ కూడా కొంచెం స్ట్రాంగ్ అపోజిషన్ ఉండాలని కోరుకుంటాను. బీజేపీ అదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ కాదు, ఒరిజినల్ బీజేపీ. ఏది వాజ్పేయి గారు, అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు, సికింద్రాబాద్ గారు, జానా కృష్ణమూర్తి గారు, విజయరాజ్ సింధే గారు మొదలుపెట్టిన 1989 ఒరిజినల్ బీజేపీ పార్టీ. లేదా అంతకుముందు భారతీయ జనసంఘ్, అంతకుముందు హిందూ మహాసభ. ఆ పార్టీ యొక్క అది దాని గురించి చూడాలి. లేదా యోగి ఆదిత్యనాథ్ గారు ఎంత హింసించారండి ఆయన ఇండైరెక్ట్గా. నిజం కాదు అది. ఆయన ఎంత హింసించారు, అవమానించారు. ఇవాళ ఆయనలో ఒక బుల్డోజర్ ఇష్యూ తప్ప ఆయన నిజంగా చెప్తున్నాను మీద నిజాయితీపరుడు అండి. ఏముందండి ఆయన కుటుంబానికి ఏముంది? సరే లోపాలు ఉండొచ్చు, కొన్ని ఐడియాలజీ డిఫరెన్స్ ఉండొచ్చు. ఆయనకి ఏమైనా చేస్తారు వీళ్ళు? ఆయన తీసేద్దామని చూస్తున్నారు అదాని గారండి కంపెనీ అని వార్త. సరే ఏమైనా లెటర్స్ వెయిట్ అండ్ చేయండి. నా అభిప్రాయం ప్రకారం ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలోనే ఉంటేనే, ఆయన కోఆర్డినేషన్ చేసుకుంటుంటేనే ఒక ఇండియాలో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నెగ్గడానికి రాహుల్ గాంధీ గారి నాయకత్వం కారణం. మీరు ఎక్కువ మంది ఆయన్ని కూడా చూశారండి. డైనమిక్ లీడర్షిప్ అండ్ రేవంత్ రెడ్డి గారు అండ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆల్ అదర్స్. లెట్ us wait and see.